ओके। ॐ अज्ञानं तिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपकदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्वितांश्च नमो ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनीति नामिने नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणी निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो महावदान्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्यनाम्ने गौरत्विषे नमः। हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधा कान्त नमोस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये नीलांचल निवासाय नित्याय परमात्मने बलभद्र सुभद्राय जगन्नाथाय ते नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्री वासादि गौर भक्तवृंद हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे हरे राम हरे 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 कृष्ण 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 हरे राम राम हरे हरे। एकं शास्त्रं देवकी पुत्रगीतम् एको देवो देवकी पुत्र एव च एको मन्त्रस्य तस्य नामानि यानि कर्मस्येकं तस्य देवस्य सेवा। हरे कृष्णा कृष्ण कृष्ण हरे राम राम हरे हरे। हरे कृष्णा माता जी। हरे कृष्ण प्रभु जी। హరే కృష్ణ हरे ప్రభు. कृष्ण प्रभु जी। హరే కృష్ణ మాతాజీ నైస్. సో ప్రభుజీ ఇవాళ ఏకాదశి అని చెప్పేసి జపమాల 15 సార్లు చేశాను ప్రభుజీ. వెరీ గుడ్ వెరీ నైస్. అంటే నిజలా ఏకాదశి చేస్తున్నాను ప్రభుజీ. వెరీ నైస్ మాతాజీ వెరీ గుడ్. జపమాల అదే మీరు కంపల్సరిగా ఒకసారైనా చేయమంటారు లేకపోతే 15 టైమ్స్ చేయమని చెప్తారు కదా ప్రభుజీ. ఈ రోజైతే నేను చేశాను ప్రభుజీ. వెరీ నైస్. 16 ఇంకొకటి చేయండి, ఇంకొక మాల 16 ఒకటి చేశాను ప్రభుజీ. 16 చేయమంటారా? ఇంకోటి చేస్తాను ప్రభుజీ. టోటల్ అంటే ఇంకోటి నేను ఓం నమో భగవతే వాసుదేవ చేశాను ప్రభుజీ. వెరీ గుడ్. అది 15 చేశాక ఈ ఓం నమో భగవతి వాసుదేవ ఒకటి చేశాను ప్రభుజీ. వెరీ నైస్ మాతాజీ వెరీ వెరీ ఇప్పుడు క్లాస్ అయిపోయాక మీరు చెప్పారు కాబట్టి ఇంకో టైం చేసేస్తాను ప్రభుజీ. చేయండి మాతాజీ. ప్రభుపాదుల వారు చెప్పారు. సో మనకి గురువు ఆయన డైరెక్షన్ ఇచ్చాడు. అంటే మనం అన్ని సార్లు చేస్తే రోజు మినిమం 16 టైమ్స్ చేయాలి. ఒకవేళ బ్యాలెన్స్ ఉందనుకోండి, ఇవాళ మనం 15 చేసాము చేయలేకపోయాము, నెక్స్ట్ డే యూ కెన్ కంటిన్యూ. అది సో వీ షుడ్ బట్ ట్రై టు కంప్లీట్ 16 మాల ట్రై చేయండి. సో చేసేస్తాను ప్రభుజీ. వీలైతే ఎంతవరకు అయితే అంతవరకు చేయండి. మనకి ఇంటి పనులు కూడా ఇంపార్టెంటే. సో ఆ టైంలో మనకి తీరిక చేసుకుని ఎప్పుడు మనకి దొరికితే అంటే ఇంక ఈ రోజు ఉపవాసం ఉందని చెప్పేసి ఏ పనులు పెట్టుకోలేదు ప్రభుజీ. దేవుడికి అంకితం చేద్దాం చెప్పేసి ఈ రోజు దేవుడి దగ్గర కూర్చున్నాను. వెరీ నైస్ వెరీ నైస్. అండ్ పీపుల్ ఇన్ యువర్ హౌస్ ఆర్ ఆల్సో కోఆపరేటింగ్ విత్ యూ. సో కృష్ణుడి దయ అపారంగా ఉన్నది మీ మీద. వెరీ నైస్ మాతాజీ. సో ఇంతకు ముందు అందరూ ఒక్కొక్క శ్లోకాలు మనం నేర్చుకున్నది చెప్పారు. శ్రీకాంతి మాతాజీ మీరు జస్ట్ ఇప్పుడే జాయిన్ అయ్యారు కదా. సో ప్రభా మాతాజీ నెట్ కనెక్ట్ అవ్వలేదు ప్రభుజీ, అందుకని. అవునా? ఓకే, నో ప్రాబ్లం మాతాజీ. సో ప్రభా మాతాజీ, అను మాతాజీ, ప్రశాంతి మాతాజీ ఇన్వైట్ చేయమంటున్నారు ప్రభుజీ. ఎవరు? ప్రశాంతి మాతాజీ. ఓకే. ఏంటి రావలేదే మరి? వచ్చా. ఓకే ఓకే. సో అదేమిటి అదే శ్లోకాలు అందరూ ఒక్కొక్కటి రోజుకొకటి నేర్చుకుంటున్నారు. సో ఫస్ట్ చాప్టర్ నుంచే స్టార్ట్ చేద్దాము అని అన్నారు అందరూ. అది నేను కూడా బెటర్ అని అన్నాను. సో మన ప్రభా మాతాజీ, అన్ను మాతాజీ, ప్రశాంతి మాతాజీ అందరూ కూడా ఫస్ట్ శ్లోకం ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయుత్సవ మామక కుర్వత సంజయ అని చెప్పారు. చెప్పండి మాతాజీ. అంటే ఫస్ట్ స్టార్టింగ్ అంతా చెప్పాలా ప్రభుజీ? అద ప్రథమోధ్యాయ అక్కర్లేదా? చెప్తే బెటరే, నో ప్రాబ్లం. ఒక శ్లోకం చెప్పండి. ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. అథ ప్రథమోధ్యాయః అర్జున విషాదయోగః.
ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. వెరీ హరే నైస్ కృష్ణ మాతాజీ, ప్రభుజీ. వెరీ నైస్, వెరీ నైస్, వెరీ హ్యాపీ ఫర్ యూ ఆల్. సో రేపు మనము సెకండ్ శ్లోకము చదువుకుని రేపు మళ్ళీ స్టార్ట్ చేసే ముందు సెకండ్ శ్లోకము సంజయ్ వాచ గురించి అందరికీ విజ్ఞాపన, వినంతి అన్నమాట. సో మనం చేస్తే అట్లీస్ట్ ఎఫర్ట్ చేస్తున్నాము. భగవంతుడు చెప్పింది భగవంతుడి నోట్లోంచి వచ్చింది మన నోట్లో కూడా రావాలి. ఎందుకు? వీఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ పరమాత్మ. కాబట్టి భగవంతునికి చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఎప్పుడైతే గురువు చెప్పింది మన శిష్యుడు రిపీట్ చేశాడు అనుకోండి, విల్ బి సో హ్యాపీ. సో జగత్తుకే గురువు, విశ్వానికే గురువు అయినటువంటి శ్రీకృష్ణుడు. సో అతను చెప్పింది మనము తూచా తప్పకుండా మనము తిరిగి అతనికే అప్పచెప్తున్నాము. కృష్ణుడా, నువ్వు చెప్పింది తప్పులు ఉండవచ్చు అంటే భగవంతుడు చెప్పిన దానికి మనము ఎలా చెప్తున్నాము, ఏం చెప్తున్నాము, ఒక్కొక్కసారి పలుకులు, రాగాలు, తర్వాత ఒమిషన్స్, కమిషన్స్, అడిషన్స్ ఉండవచ్చు. సారీ. సో అందుకే భగవంతుని క్షమాయాచన కూడా మనము కోరుకుని భగవంతునికి అర్పితం చేస్తున్నాం మన మనసులో అనుకోవాలన్నమాట. ఓం తత్సత్ అనేటువంటిది అందరికీ తెలుసు అనుకుంటాను. ఓం తత్సత్ అనేటువంటిది చెప్పిన పలుకులు తప్పు ఉంటే క్షమించండి అని క్షమాయాచన అడుగుతామన్నమాట. ఓకే, వెరీ వెరీ హ్యాపీ ఫర్ యూ ఆల్. థ్యాంక్ యూ. సో వీ విల్ గో టు 4th చాప్టర్ 40th శ్లోకం. ఆల్మోస్ట్ అయిపోయినట్టుంది కదా. నిన్న 40th మీనింగ్ ఒక్కటి చదివాము. అపౌరుషేయమైన గ్రంథాలను అగ్నశ్చ శ్రద్ధధానశ్చ సంశయాత్మ వినశ్యతి నాయం లోకోస్తి నా పరో నా సుఖం సంశయాత్మనః. సో దీనికి కొద్దిగా ఎవరైనా చెప్తారా? ఏం డిస్కస్ చేశాము ఈ శ్లోకం గురించి? మనకి ఏం అర్థమైంది? ప్రభా మాతాజీ, హరి బోల్. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. అంటే ఫస్ట్ మనం భగవంతుడు సూర్య భగవానుడికి ఈ భగవద్గీత విశిష్టత చెప్పుకున్నారు అని చెప్పుకున్నాం ప్రభుజీ. మనం గురువు ద్వారా మనము ఏదైనా భగవంతుని దగ్గరికి వెళ్తే అది గురువు మనకి భగవంతునికి అడ్డుతెరలా ఉంటారు. అది మనం ఎప్పుడైతే తీస్తామో అది గురువు భగవంతుని దగ్గరికి చేరుతామో అని చెప్పుకున్నాము. అంటే దేనికైనా సంశయించకుండా మనము ఎప్పుడైతే మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తిస్తామో మనకి భగవంతుని దగ్గరికి తొందరగా చేరగలము అని అర్జునుడిని కూడా సంశయించద్దు, నీ కర్తవ్యం నువ్వు నిర్వర్తించు అని భగవంతుడు చెప్పాడని చెప్పుకున్నాం ప్రభుజీ. వెరీ గుడ్, నైస్. ఇంకెవరైనా యాడ్ చేస్తారా? ప్రశాంతి మాతాజీ. కరెక్ట్, బాగా చెప్పారు ప్రభా మాతాజీ. సో ఏమంటున్నాడు భగవంతుడు అంటే, ఈ సంశయాత్ముడు అంటే ప్రతిదానికి డౌట్ పడుతుంటారు కొంతమంది. ఆ డౌట్ పడేటువంటి వాళ్ళకి సుఖం అంటూ ఉండదు. ఎక్కడ ఈ లోకంలో ఉండదు, పరలోకంలో కూడా ఉండదు అని భగవంతుడు ఇందులో చెప్తున్నాడు. మనకి భక్తి రసామృత సింధు అని ఉన్నది, రచించారు మనకి. భక్తి రసామృత సింధులో ఏమని చెప్తారంటే 3 రకాల కేటగిరీ: ఉత్తమ భక్తుడు, మధ్యమ భక్తుడు, అధమ భక్తుడు. అధమ భక్తుడు కూడా కాదు యాక్చువల్గా, అధముడు. ఉత్తముడు, మధ్యముడు, అధముడు అనేటువంటి వాళ్ళు 3 ఉన్నారు అని అందులో భక్తి రసామృత సింధులో పేర్కొనబడింది. ఏమిటయ్యా అంటే, శాస్త్రో యుక్తోచ నిపుణః సర్వదా దృఢ నిశ్చయ. అంటే ఏమిటి? శాస్త్ర పరిజ్ఞానము కలిగి ఉండి మరియు దృఢ విశ్వాసం కూడా కలిగి ఉంటాడు. శాస్త్రజ్ఞానము తెలుసు. ఇప్పుడు ఎలాగా మనకి శాస్త్రజ్ఞానము కొద్దిగా మనం అలవర్చుకుంటున్నాము.
సో మనకి శాస్త్ర జ్ఞానం కొద్దిగా తెలిసింది. ఎలాగా అంటే ఏది మన కర్తవ్యము, కర్మ అంటే ఏమిటి, అకర్మ అంటే ఏమిటి, తర్వాత వికర్మ అంటే ఏమిటి, తర్వాత పాపాలు ఏ విధంగా ఉంటాయి, సంచితము, ఆగామి, ప్రారబ్ధము, తర్వాత తాపాలు ఎటువంటివి, ఆది దైవిక్, ఆది భౌతిక్, ఆధ్యాత్మిక్, తర్వాత 3 గుణాలు ఎటువంటివి, త్రిగుణాలు ఏమిటి, సత్వగుణము, రజోగుణము, తమోగుణము. ఒక్క నిమిషం మాతాజీ, 1 సెకండ్. సో కొద్దిగా భగవంతుడు అంటే ఏమిటి, పరతత్వం అంటే ఏమిటి, భగవంతుని రూపం ఎటువంటిది, భగవంతుని గుణం ఎటువంటిది, సర్వగుణ సంపన్న, సర్వదోష రహిత, సర్వాన్ని అన్ని గుణాలు కలిగినటువంటి వాడు. అతనికి అనాదిరాదిర్ గోవింద సర్వకారణ కారణం. అతడు పుట్టుక లేనివాడు, గిట్టుక లేనివాడు, అతనిలో దోషాలు అసలు లేవు, సర్వగుణ సంపన్నుడు. ఇవన్నీ కూడా మనము కొద్దిగా శాస్త్ర పరిజ్ఞానం తెలుసుకున్నాము. భగవద్గీత ఎందుకు చదవాలి, శ్రీమద్ భాగవతం ఎందుకు చదవాలి, వినాలి, చదవడము వినడమే కాకుండా దాన్ని ఆచరణలో పెట్టాలి. ఇవన్నీ కూడా మనకి శాస్త్ర జ్ఞానం మనకి కలిగి ఉన్నాము. సో దీంతో పాటు ఏమి కలిగి ఉండాలి అంటే దృఢమైనటువంటి విశ్వాసం. అదే మనకి కొంతమందికి లోపిస్తుంది. ఎందుకు, అన్ని విన్నప్పటికీ కూడా మనకి ఒక కష్టాలు అనేటువంటివి వచ్చేసినప్పుడు ఏం చేస్తామంటే వి రన్ అవే ఫ్రమ్ ఫ్యాక్ట్స్. కష్టాల్లో మనము గట్టిగా, కొండ మీద రాయి ఎలాగా గట్టిగా ఉంటుందో అలాగా దృఢంగా నిలబడాలి. ఇప్పుడు మనం చూసాము ఒక 3 years 4 years బ్యాక్ ఇది మనకి కేదార్నాథ్ టెంపుల్కి పెద్దగా తుఫాన్ అనేటువంటిది వచ్చింది. అక్కడ వచ్చి రాళ్ళు దొర్లుకుంటూ వచ్చాయి, కానీ ఒక రాయి మట్టుకు స్ట్రైట్గా అక్కడ నిలబడిపోయింది. ఎన్ని రాళ్ళు, మంచు ఏది కురిచినా కూడా అది టెంపుల్కి ఏమీ కాకుండా అడ్డుపడింది అన్నమాట, స్థిరంగా నిలబడిపోయింది. ఆ దృఢమైనటువంటి అటువంటి విశ్వాసము మనకి కావాలి. ఎటువంటి ఏదైనా కానీ భగవంతుడు మనల్ని రక్షిస్తాడు. రక్షతి తేవ ఇది విశ్వాస, రక్షతి తేవ, నువ్వే రక్షిస్తావు కృష్ణ, నువ్వు తప్ప వేరే మాకు గతి లేదు. ఎలాగా మకరి చూసాము, ఇది మనకి ఏనుగు, తర్వాత మొసలి ఎలాగ కాళ్ళు పట్టుకుని దాన్ని లోపలికి లాగుతూ ఉన్నది. అయినప్పటికీ భగవంతుని మీద విశ్వాసంతో ఆ ఏనుగు భగవంతుని ప్రార్థించింది. అలాగే ప్రహ్లాదుడు, తర్వాత ధ్రువ చక్రవర్తి, అందరూ, అర్జునులు, పాండవులు అందరూ కూడా ఎలాగ శ్రీకృష్ణుని నమ్మారు, కుంతీదేవి, ఉత్తరాదేవి. అటువంటి విశ్వాసము ఏదైనా కూడా భగవంతుడు మన దగ్గర మనల్ని రక్షిస్తాడు. ఏదైనా కూడా ఆయన ఇష్ట ప్రకారమే నడుస్తున్నది. అంతేకాని మనం ఎవరము, తేన వినా తృణవపి నా చలతి. ఇవన్నీ విని మనం రివైజ్ చేసుకుంటూ వచ్చినప్పుడు మనలో ఏమవుతుంది, ఆ విశ్వాసం అనేటువంటి బీజము మనం నాటుకోవాలి. అది ఈ భగవంతుని ధ్యానము ద్వారా, నామము ద్వారా అది రోజు పోషిస్తున్నాము, రోజు ఆ నీరు వేస్తున్నాము. భగవంతుని నామ సంకీర్తనం అనేటువంటి ఆ భగవంతుని గుణాలను వింటున్నప్పుడు ఆ విశ్వాసం అనేటువంటిది మనలో తప్పకుండా మొలకెత్తుతుంది. ఇప్పుడు గురువు గారు మనకి ఏదో ఒక మంత్రాన్ని ఆదేశిస్తారనుకోండి, ఆ మంత్రాన్ని మనం ఇది చదవండి. ఇప్పుడు మనం ఎన్నో చూస్తున్నాము. సపోజ్ ఎవరికో పిల్లలు కలగడం లేదు, పెళ్ళయింది, 3 సంవత్సరాలు అయిపోయింది, 5 సంవత్సరాలు అయిపోయింది. దిస్ ఈజ్ ఎ కామన్ పాయింట్ నవ్ డేస్, ఎవ్రీవన్ ఈజ్ ఎక్స్పీరియన్సింగ్ దిస్. అలాగే చదువుకున్నాము, జాబు కష్టం రావట్లేదు, జాబ్ వచ్చింది, పెళ్లి సంబంధాలు రావడం లేదు, అంతా బాగుంది, ఇల్లు బాగుంది, కానీ ఏదో అసంతృప్తి ఉన్నది. వీటన్నిటికీ మనం ఒక గురువుని శరణు వేడతాం. ఎందుకంటే భౌతిక జగత్తులో కూడా మనము సుఖంగా ఉండాలనేటువంటి తపన ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది, న్యాచురల్ అది. సో గురువు గారు చెప్తారు, జాతకాలు చూసేసి ఇలాగ ఉందండి, ఈ ప్రాబ్లం ఉన్నది, ఈ మంత్రాన్ని పఠించండి, ఇది 1000 సార్లు పఠించండి, 2000 సార్లు, 9000 సార్లు చెప్తుంటారు వాళ్ళు. సో చెప్పినప్పుడు ఏం చేయాలి, గురువు చెప్పింది శిరసా వహించి దాన్ని జపించాలి. దాన్నే శ్రద్ధ అంటారు. విశ్వాసము, భక్తి, దృఢమైనటువంటి విశ్వాసంతో చేస్తే తప్పకుండా అది జరుగుతుంది. ఎందుకు, ప్రకృతి అంటే నేచర్ విల్ ఆల్సో కోఆపరేట్ విత్ అస్, బికాస్ ఇట్ ఈస్ గురు ఈజ్ నథింగ్ బట్ హీ ఈజ్ అ రిప్రజెంటేటివ్ ఆఫ్ ది ఆల్మైటీ. సో డైరెక్ట్ గా భగవంతుడు మనకి చెప్పడము, దర్శనం ఇవ్వడం కుదరదు, గురు ద్వారానే అది సంప్రాప్తిస్తుంది. సో అటువంటి విశ్వాసం, ఎలాగా విశ్వాసం అంటే శాస్త్రాల్లో చెప్పారు. ఎవరు చెప్పారు, మన పూర్వీకులు. వాళ్ళు చూసారా అంటే ఎస్,
వాళ్ళు అనుభవించారు. చూడడమే కాక అనుభవించి నెక్స్ట్ తరాలకు వారు అందించారనమాట. అది సనాతన ధర్మము. సో అటువంటి వాళ్ళు ఇప్పుడు మనకి శాస్త్ర పరిజ్ఞానం ఉన్నది, దృఢ విశ్వాసం కూడా ఉన్నదనుకోండి, అప్పుడు మనం ఏమవుతాము? అతి ఉన్నతమైనటువంటి సాధకులం అవుతాము. అంటే వీఆర్ ప్రాక్టీసింగ్ వాట్ వీఆర్ లిజనింగ్, వాట్ వీఆర్ ట్రయింగ్ టు ప్రీచ్ అన్నమాట. అది శాస్త్రే యుక్తౌచ నిపుణ సర్వదా దృఢ నిశ్చయ, దృఢమైనటువంటి విశ్వాసంతో ఉంటాడు. ఇప్పుడు ఎగ్జామ్లో మనకి టీచర్ చెప్పినప్పుడు ఇవన్నీ చదవండి అని చదివినప్పుడు అది ఎగ్జామ్లో ఏ క్వశ్చన్ వచ్చినా కూడా మనం ఆన్సర్ చేయగలము. లేదు కొన్నే చేస్తాము లేకుంటే చదవము అన్నప్పుడు ఏమవుతుంది? వి విల్ నాట్ బి ఏబుల్ టు పాస్ అనమాట. సో గురువు మీద విశ్వాసం ఉంచాలి, శాస్త్రాల మీద విశ్వాసం ఉంచాలి. అప్పుడు మనకి శ్రీకృష్ణ భావనామృతంలో వీ కెన్ ప్రోగ్రెస్ అండ్ వీ కెన్ రీచ్ వాట్ గాడ్ హ్యాస్ ఆస్క్డ్ us టు కమ్ టు హిస్ గోలోకధామం. కాబట్టి అటువంటి వ్యక్తి అతి ఉన్నత సాధకుడు అవుతాడు. తొందరగా హీ విల్ బి సక్సెస్ఫుల్. నిన్న చెప్పాం కదా ఇంతకు ముందు శ్లోకంలో, ఏం శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియ అనేటువంటి శ్లోకంలో చెప్పాం కదా. జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణ అధిగచ్చతి. ఎవరికైతే జ్ఞానం లభిస్తుందో అతనికి తొందరగా శాంతి అనేటువంటిది లభిస్తుంది. సో అటువంటి నమ్మకం ఉండాలి. అది ఫస్ట్. అంటే భక్తి రసామృత సింధులో ఇక్కడ మనం దీని గురించి డిస్కస్ ఎందుకు చేస్తున్నామంటే, ఎటువంటి వాళ్ళు ఉంటారు, నమ్మకం ఎటువంటి 3 కేటగిరీస్. సో శాస్త్రాల్లో కూడా నమ్మకం, జ్ఞానం ఉన్నది, తర్వాత భగవంతుని మీద విశ్వాసం ఉన్నది. సో అటువంటి వాడు అతి ఉన్నత స్థితికి వెళ్తాడు, అతి ఉన్నత సాధకుడు. మరి రెండవ వాడు ఏంటి? ఎటువంటి వాడు? ప్రౌఢ శ్రద్ధోధికారి య స భక్త ఉత్తమో మత. ప్రౌఢుడు, తర్వాత శ్రద్ధ ఉన్నది. అంటే ఎటువంటి వాడు? శాస్త్ర పరిజ్ఞానం లేదు కానీ గురువు మీద, భగవంతుని మీద విశ్వాసం ఉన్నది. అది చాలు మనకి. ఇప్పుడు అర్జునుడు అటువంటి కేటగిరీలోకి వస్తున్నాడా అంటే, మనం జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ వీ కెన్ టేక్. ఎందుకంటే భగవంతుడు ఆ జ్ఞానాన్ని బోధిస్తున్నాడు అర్జునుడికి. అంటే మనం అందరూ కూడా ఇప్పుడు ఎటువంటి కేటగిరీలో ఉన్నాము? సెకండ్ కేటగిరీ. ఫస్ట్ కేటగిరీనా అంటే ఫస్ట్ కేటగిరీ నుంచి ట్రై చేస్తున్నాము సెకండ్ నుంచి ఫస్ట్కి వెళ్ళడానికి. కానీ మనకి శాస్త్ర పరిజ్ఞానము పూర్తిగా లేదు, నేర్చుకుంటున్నాము. కానీ భగవంతుని మీద విశ్వాసం ఉన్నదా? ఎస్. గురువు మీద విశ్వాసం ఉన్నదా? ఎస్. సో అందుకే మనము ఇక్కడ గుమి కూడుతున్నాము. కాబట్టి మనం ఎటువంటి వాళ్ళము? మధ్యమ స్థాయి వ్యక్తులు అయిపోతున్నాము. ఎందుకు? మనకి ఇంకా పరిజ్ఞానం రావాలి, శాస్త్ర పరిజ్ఞానం రావాలి, దృఢమైనటువంటి విశ్వాసం రావాలి. భగవంతుని రక్షతే ఇది అన్యథా శరణం నాస్తి. వేరే ఎవ్వరు లేరయ్యా. అడిగితే నా భగవంతున్నే అడుగుతాను, వేరే ఎవరిని అడగను. పాడితే నా భగవంతుని మహిమలే పాడుతాను. సో అది మనకి విశ్వాసం అనేటువంటిది వస్తుందన్నమాట. సో మధ్యములము. ప్రౌఢ అంటే మెచ్యూర్డ్. శ్రద్ధ అధికారి. యా స భక్త ఉత్తమో మత. ఉత్తమో మత అంటే గురువుని గురించి మనము చెప్పింది వింటున్నాము. యా శాస్త్రాది స్వన్ని ఇప్పుడు శ్రద్ధావాన్ సతు మధ్యమ. శాస్త్రాలన్నింటినీ తెలీదు కానీ మధ్యమ మార్గానికి వస్తున్నాము, గురువు మీద విశ్వాసం ఉన్నది. మరి 3వ కేటగిరీ ఎవరు అంటే, యో భవేత్ కోమల శ్రద్ధ స కనిష్టో ని గద్యతే. అంటే ఏమంటున్నాడు? శాస్త్ర పరిజ్ఞానం లేదు మరియు విశ్వాసము కూడా లేదు. అటువంటి వాడు నిమ్న స్థాయి సాధకుడు. అంటే డౌట్ పడుతూనే ఉన్నాడు, ఎప్పుడు నేర్చుకుంటాడు? సాధక ట్రై చేస్తున్నాడు కానీ అతనికి జ్ఞానం అనేటువంటిది అబ్బడం లేదు, నమ్మకం అనేటువంటిది కూడా కుదరడం లేదు. ఎందుకు? చాలా డౌట్స్ ఉన్నాయి అతనిలో. ఆ డౌట్స్ అడగడు, క్వశ్చన్స్ అడగడు, అడిగినప్పటికీ చెప్పినప్పటికీ కూడా దాన్ని గురించి ఆలోచించాడు. సో అటువంటి వాడు నిమ్న సాధకుల్లోకి వస్తాడనమాట. సో వీ షుడ్ ఆల్వేస్ ట్రై టు అండర్స్టాండ్ జ్ఞానం, శాస్త్ర పరిజ్ఞానము ప్లస్ గురువు యొక్క మాట మీద నమ్మకం ఉంటే మనం ఉత్తమ సాధకులం అవుతాము అని చెప్తున్నాడు. ఇందులో ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నాడు. ఏమిటని? ఇప్పుడు నమ్మకం, ఒక ఎగ్జాంపుల్, మనము ఎన్నోసార్లు హోటల్కి వెళ్తాం. హోటల్కి వెళ్ళినప్పుడు ఆ హోటల్లో మనం ఆర్డర్ ఇస్తాం. ఆర్డర్ ఇచ్చినప్పుడు మనకి ఏమీ ఆకలి వేస్తున్నది కానీ అందులో వాళ్ళు ఏమన్నా కలిపారేమో, వెదర్ ఇట్ ఈస్ అడల్టరేటెడ్, మనకి అటువంటి నమ్మకము లేకుంటే అసలు వెళ్ళకూడదు హోటల్కి. ఆ హోటల్కి వెళ్ళి మళ్ళీ ఇప్పుడు మనకి చూస్తుంటారు కదా, ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్స్, ఎమ్మెల్యేస్ పెద్ద పెద్ద పోస్ట్కి వేరే కంట్రీస్కి వెళ్ళినప్పుడు వాళ్ళతో పాటు ఒక ఎక్స్పర్ట్ని తీసుకుంటాడు. ఆ ఎక్స్పర్ట్ ఫస్ట్ ఆ రుచులని చూస్తాడు, అన్నిట్లోని చూసి దాని తర్వాత వాళ్ళకి వడ్డిస్తాడు అనమాట.
వడ్డిస్తారు. సో అతను దగ్గరుండి చూసి అంటే ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ ఎవ్రీబడి టు డూ దట్? నాట్ పాసిబుల్. అలాగే మనము ఒక టూర్‌కి వెళ్ళామనుకోండి, అప్పుడు ఆ డ్రైవరు ఎటువంటి వాడో మనకి తెలీదు. ఎక్కి మన సీట్ దొరికితే చాలు, సీట్‌లో కూర్చుంటాం. మంచి సీట్ దొరికింది. అప్పుడు మనం ఎవరి మీద? ఆ డ్రైవర్ మీద నమ్మకం ఉంటుంది. ఆ డ్రైవర్ మీద నమ్మకం లేకుంటే మొత్తం ప్రయాణం అంతా కూడా అబ్బో! ఏమవుతుందో, 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 ఏమవుతుందో. ఎస్పెషల్లీ మనం బద్రీ విశాల్‌కి వెళ్తున్నాం. బద్రీనాథ్‌కి మనకి తెలియనే తెలీదు. వెహికల్ ఎటువంటి ఉన్నది? వెహికల్ ఎట్లా ఉందో, కండిషన్ ఉందో లేదో తెలీదు. బ్రేకులు పనిచేస్తున్నాయో తెలీదు. అంటే ప్రతి దానికి డౌటు. ఈ డ్రైవర్ అసలు సరిగా ఉన్నాడో, వాడు తాగి ఉన్నాడో, తాగకుండా ఉన్నాడో, ఇవన్నీ డౌట్స్ ఉంటే మనం అసలు ఎక్కలేము. వీ కెనాట్ రీచ్ దట్ గోల్. ఎన్నో సార్లు మేము కూడా ఒకసారి టూర్ వెళ్ళాము. చాలా కాలం క్రితము. అక్కడ నార్త్ ఇండియా కులు మనాలి వెళ్ళినప్పుడు ఆ డ్రైవరు వెహికల్ అటు ఇటు తిరుగుతుంది. అది వీల్ లూజ్ అయిపోయింది. అయినా పైనకెళ్తున్నాం. ఇంకా రిటర్న్ రావడం అన్నట్టు కుదరలేదు. అప్పుడు భగవంతుని మీద విశ్వాసం పెట్టాం. అంతే. భగవంతుడా నిన్ను తలుచుకొని వచ్చాము. నువ్వే డెస్టినేషన్‌కి తీర్చాలి. సో అలా తీసుకెళ్ళిపోయాడు. భగవంతుడు తీసుకెళ్ళి అక్కడ చేరిన తర్వాత అతను కూడా అన్నాడు, నేను కూడా మీ అందరి ప్రాణాలు నా చేతిలో పెట్టారు. మీ అందరి ప్రాణాలు నాతో పాటు నేను భగవంతుని చేతిలో పెట్టి వేడుకున్నాను. ఎందుకు? బయలుదేరేటప్పుడు మొత్తం అన్నీ చెక్ చేసుకున్నాము. మార్గ మధ్యంలో ఏమైంది? లూజ్ అయిపోయింది వెహికల్. ఎందుకు? ఒక రాయి తగిలింది. ఆ రాయి గట్టిగా రాయి తగిలింది వలన అది లూజ్ అయింది. కానీ ఇక్కడ మధ్యలో ఎక్కడ ఆపే పరిస్థితే లేదు. ఎందుకు? ఇటువైపు చూస్తే కొండలు, అటువైపు చూస్తే లోయ. మరి ఏం చేయాలి? మధ్యలో నేను బ్రేకేసి భగవంతుని దయ వలన బ్రేక్ కరెక్ట్‌గా పనిచేసింది. ఒక్కొక్కసారి దానికేమన్నా అయితే ఏం చేస్తాము? సో ఇటువంటి నమ్మకాలు, భయము, ఆందోళన ఉంటే మనము డెస్టినేషన్ రీచ్ కాలేము. కాబట్టి ఇటువంటి సందిగ్ధ పరిస్థితిలో ఉన్నటువంటి వాడు ఏమవుతాడు అంటే, అతనికి ఈ జన్మలో సుఖం లేదు, పై జన్మలో సుఖం అంటూ ఉండదు అనేటువంటిది ఈ శ్లోకంలో మనకి చెప్తున్నాడనమాట భగవంతుడు. అందుకే మనం ఇంకోసారి మనం చిన్న పిల్లల్ని కూడా ఒక్కొక్కసారి మనము ఎక్కడికి తీసుకెళ్తున్నాం? హెయిర్ కట్‌కి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళ మీద డౌట్ పడితే ఎట్లా? కత్తి పెడుతున్నాడు, అది చేస్తున్నాడు, ఏమైనా అయిపోతుందంటే అసలు మనిషి మీద, భగవంతుని మీద నమ్మకం పెట్టుకోవాలి. మనుషుల మీద నమ్మకం పెట్టుకోవాలి. ఎందుకు? అంటే వాడు ఆ కళలో నిపుణుడు కాబట్టి అక్కడున్నాడు. ఒక్కొక్కసారి పరిస్థితులు అనుకూలించనప్పుడు ఏం చేస్తుంది? ఎన్నో సార్లు మనకే వస్తుంది. కాబట్టి మనం కూరగాయలు తరుగుతున్నాము. ఎక్స్‌పర్ట్ 20 ఇయర్స్, 30 ఇయర్స్ నుంచి తరుగుతున్నాము. ఒక్కొక్కసారి ఏమవుతుంది? మన మనస్సు అక్కడ లేనప్పుడు, ఏదో ఆలోచిస్తున్నప్పుడు చెయ్యి వేలు తగులుతుంది. అంతేగాని దాన్నే పట్టుకుండి మనం కట్ చేస్తే ఏమన్నా అవుతుందంటే మనం ఆ పని కూడా చేయలేము. కాబట్టి ఏదైనా కష్టమైనటువంటి పనులు మనం చేయాలి అనుకుంటే అప్పుడు విశ్వాసం అనేటువంటిది తప్పకుండా అందులో ఉంచాలి. భగవంతునిలో ఆ విశ్వాసం అనేది మనం ఉంచితే గనక మనము తప్పకుండా ఆ గోల్ అనేటువంటిది రీచ్ అవుతాము అనేటువంటిది ఇందులో చెప్తున్నాడు భగవంతుడు. అది ఎటువంటిది? ఈ గ్రంథాలన్నీ కూడా అపౌరుషేయము. భగవంతుడే చెప్పి ఉన్నాడు కాబట్టి మానవాళి ఉద్ధరింపబడడానికి భగవంతుడు చెప్పినటువంటి ఈ గ్రంథాలన్నమాట ఇవన్నీ. సో కాబట్టి దీంట్లో డౌట్ అనేటువంటిది లేదు. డౌట్ అనేటువంటిది పడకూడదు. అప్పుడే మనము పురోభివృద్ధి చెందగలము అని చెప్తున్నాడు భగవంతుడు. ఓకే. సో భాష్యం చదువుతారు మాతాజీ? చదువుతాం. చదవండి. ప్రభుజీ అంటే మనం ఏం చేసినా భగవంతుని పైన విశ్వాసం ఉంచి ముందుకు నడవాలంతేనా ప్రభు? అవును మాతాజీ. ఏదైనా కూడా రక్షతి ఇది విశ్వాస. ఇప్పుడు ఎందుకు ఈవెన్ మనము ఈ ప్రసాదంగా ఎందుకు తీసుకుంటున్నాము? నివేదన భగవంతునికి వడ్డినవన్నీ కూడా భగవంతునికి చూపించి, భగవంతుని అర్పించి తీసుకుంటున్నాం. అందులో ఏమైనా కలిగి ఉండొచ్చు కదా! ఎప్పుడైనా మనము ఒక్కొక్కసారి వంట మూత పెట్టకుండా ఎక్కడికో వెళ్తాము. ఏం పడిందో అందులో మనకు తెలీదు కదా! సో ఎన్నో క్రిమికీటకాలు తిరుగుతున్నాయి. అప్పుడు అది నమ్మకం అన్నమాట. భగవంతుని పెడితే హి విల్ రిమూవ్ ఆల్ దట్ నెగెటివ్ ఎఫెక్ట్స్. ఏదైనా కూడా మనం వివాహం చేస్తున్నాము, లగ్నపత్రిక భగవంతుని ముందు పెడతాము. ఎగ్జామినేషన్ ఉంది, ఆ హాల్ టికెట్ వచ్చింది, అది భగవంతుడు. అంటే ప్రతి ఒక్కటి కొత్త వస్తువు కొన్నాము, కొత్త దుస్తులు కొన్నాము, అన్నీ ఫస్ట్ ఎవ్రీథింగ్ షుడ్ బిలాంగ్స్ టు గాడ్. ఆయన దగ్గర పెట్టి అర్పించి మనం తీసుకోవడం. అది కూడా ఒక విధమైనటువంటి శ్రద్ధ, నమ్మకం అన్నమాట. సో కాబట్టి ఏ పని చేస్తున్నా కూడా భగవంతుని మీద నమ్మకం అనేటువంటిది ఉంచాలి. ఎనీథింగ్ గుడ్ మే హ్యాపెన్, బ్యాడ్ మే హ్యాపెన్. సో దట్ ఈస్
మన ప్రారంధంలో ఉంటుందన్నమాట అది. కానీ భగవంతుడు ఏం చేస్తాడు, ఒకవేళ చెడు వచ్చింది మొన్న ఎస్పెషలీ అంటే ఎందుకు చెప్తున్నానంటే మొన్ననే మా తమ్ముడి భార్య వాళ్ళు ఇస్కాన్ మా ప్రశాంతి మాతాజీకి తెలుసు. వాళ్ళు దుబాయ్‌లో, షార్జాలో ఉండి ఇప్పుడు ఇండియాకి వచ్చారు. బెల్గాంలో ఇల్లు కట్టుకున్నారు. వచ్చేసి అక్కడ ఉందాము ఇంకా ఇండియాలో అని వచ్చేస్తున్నారు. వచ్చిన తర్వాత మొన్ననే గృహప్రవేశం అయింది. అయిన తర్వాత ఏమైంది, చీకటి పొద్దున్న అది ఏమిటి మన అధిక మాసంలో ఆవిడ 4 గంటలకు లేచింది. లేచి బయటికొచ్చింది. మా తమ్ముడు దుబాయ్‌కి వెళ్ళిపోయాడు. వాడు అప్పగించి రావాలి. వాడు ఇంకో 3, 4 మంత్స్ అక్కడ ఉంటాడు. కానీ తను వచ్చేసింది. సో, ఒక్కతే ఉన్నది. పెద్ద ఇల్లు అన్నమాట. సో, అక్కడ వచ్చి బయటికొచ్చింది. వచ్చి పొద్దున 4, 4:30కి వచ్చింది. చీకటి ఉన్నది. చూసుకోలేదు. అక్కడ నీళ్లున్నది. నీళ్ల మీద జారి ధన్నని పడిపోయింది ఆవిడ. పడిపోయి ఆవిడ లెఫ్ట్ షోల్డర్‌కి ఇంజ్యూరీ అయింది. అంటే 3 స్మాల్ ఫ్రాక్చర్స్ అయిందన్నమాట ఆవిడకి. సో, ఆవిడకి అబ్బా! మరి ఇప్పుడు ఏమనుకోవాలి ఆవిడ? ఇంత భక్తి ఉన్నది. భగవంతుని మీద అంత భక్తి ఉన్నది. 25, 30 ఇయర్స్ వాళ్ళు సేవ చేసి అక్కడ దుబాయ్, షార్జాలో వచ్చారు. వచ్చి ఇల్లు కట్టుకున్నారు. మరి అందరూ సుఖంగానే ఉండాలని కోరుకుంటారు గానీ, ఎవరు ఇలా కోరుకోరు కదా! అని వాళ్ళతో మాట్లాడుతుంటే ఆవిడన్నది. అంటే భగవంతునికి వాళ్ళు ఎంత అంకితం అయిపోయారు అంటే, ఏది చేసినా మన మంచికే భగవంతుడని. సో, ఆవిడన్నది, భగవంతుడు నాకు చిన్న విషయంతో దీన్ని తీసేశాడు ఈ ప్రాబ్లమ్. అంటే ఏదో ప్రారబ్ధ కర్మ ఉన్నది. అది కూడా ఎక్కడ? లెఫ్ట్ హ్యాండ్. లెఫ్ట్ హ్యాండ్ వి యూజ్ వెరీ రేర్‌లీ. ఫర్ వెరీ మైనర్ పర్పసెస్. కాబట్టి అదే నాకు చేతికి రైట్ హ్యాండ్‌కి తగిలినా, ఆర్ రైట్ లెగ్‌కి తగిలినా, ఆర్ తలకే తగిలిందనుకోండి, ఏమయ్యేదాన్ని నేను? అంటే భగవంతుడు నా మీద అపారమైనటువంటి కరుణతో చిన్నదాంతో తీసేశాడు. పెద్ద మిస్టేక్ అనేటువంటిది. ఏదో కర్మ తప్పు చేశాను. అది చిన్నదాంతో పోయింది. అంటే ఎంతటి విశ్వాసం ఉంచారు వాళ్ళు. అంటే ఏ కష్టం వచ్చినా కూడా కష్టమైనా రాని, సుఖమైనా కానీ సఖుడవు నువ్వే ఉండు అనేటువంటి పాట ఉన్నది. సుఖవాగలి బహు దుఃఖవాగలి సఖ నీనాగిరో పాండురంగ అనేటువంటి ఒక పాట ఉన్నది. సుఖమైనా, కష్టమైనా సఖుడు నువ్వే ఉండాలి. అదే కుంతీదేవి కూడా అంటుంది, కష్టాలు వచ్చినా రాని, మాతో పాటు ఎప్పుడు నువ్వే ఉండు. అంటే ఇది నమ్మకానికి పరాకాష్ఠ అన్నమాట. ఎనీథింగ్ అంతా నీ దయ అంతే. నువ్వు ఏది చేయాలో నీ మనసులో ఏది ఉందో అదే జరుగుతుంది. హరిచిత్తము సత్యము. హరిచిత్తము సత్యము, మానవ చిత్తము అసత్యము. అంటే హరిచిత్తము ఏమవుతుందో అదే జరుగుతుంది. అటువంటి విశ్వాసం గనుక మనకి ఉంటే, మనకి ఆ జ్ఞానము ప్లస్ విశ్వాసముతో మనం తప్పకుండా ఉద్ధరింపబడతాము అనేటువంటిది ఈ శ్లోకంలో ఉన్నది. మనం జస్ట్ ఇంకా మీనింగే చదువుకున్నాము. ఇంకా ఆ భాష్యం అనేటువంటిది రేపు చదివి దాంట్లో ఇంకా ఫుల్ డీటెయిల్స్‌గా చెప్పింది ఏమిటని అర్థం చేసుకుందాం. సో, ఇది ఇవాళ మనం తెలుసుకున్నది ఏమిటంటే, శాస్త్ర గ్రంథాల్లో చేసినటువంటి వాళ్ళు 3 రకాల వాళ్ళు ఉంటారు సాధకులు. ఉత్తముడు, మధ్యముడు, అధముడు. శాస్త్రజ్ఞానము తెలిసి విశ్వాసం ఉన్నటువంటి వాడు ఉత్తమ సాధకుడు. శాస్త్రజ్ఞానము లేనివాడు కానీ గురువు మీద, భగవంతుని మీద భక్తి ఉన్నది